హాయ్ ఫ్రెండ్స్, మేమైతే షిరిడి విజయవాడ రెండు కూడా టూర్ ప్లాన్ చేసుకున్నామండి. ఫస్ట్ అయితే మేము నైట్ స్టేషన్కి బయలుదేరాము. 9 కల్లా వచ్చేసాము స్టేషన్కి. 10కి ఏపీ ఎక్స్ప్రెస్ ఉండేదండి. 10కి ఏపీ ఎక్స్ప్రెస్ వచ్చిన తర్వాత మేము ఎక్కిపోయాము. ముందైతే విజయవాడ దర్శనం చేసుకొని అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ షిరిడి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. అందుకే మేము స్టార్ట్ అయిపోయామండి. మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. ఎప్పుడెప్పుడా వస్తుందా ప్రయాణం అంటూ చాలా ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే మేము ఫస్ట్ ఎక్కిన తర్వాత మా బెడ్లు అయితే అరేంజ్ చేసేసుకున్నాము. నలుగురికి ఒకే చోట వచ్చిందండి. అందుకని చాలా హ్యాపీగా ఉన్నారు. అందరూ ఒకే చోట ఉండొచ్చు కదా అన్న ఉద్దేశంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నైట్ ఎలాగో నైట్ జర్నీ ఎర్లీ మార్నింగ్ 4 కల్లా దిగుతామండి, విజయవాడ చేరుతాము. అందుకని ఎలాగో పడుకుంటున్నాం కాబట్టి ఎక్కగానే బెడ్లో సెట్ చేసేసుకొని కొంచెం తినేసి పడుకుని పోయామండి. ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా మేము విజయవాడ చేరుకున్నామండి. అక్కడే మేము వాష్రూమ్స్లో అవి ఫ్రెష్ అయిపోయి బస్కి బయలుదేరాము. బస్కి బయలుదేరితే కొండపైకి వెళ్ళేటప్పటికి మాకు 7:30 అలాగ అయ్యిందండి. దర్శనం అయితే అరగంటలో అయిపోయింది. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఒకసారి కొంచెం కృష్ణానది అన్నీ కూడా పైనుంచి కొండ మీద నుంచి ఒకసారి వ్యూ అన్నీ చూసుకొని కొంచెం ఫొటోస్ అవి తీసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామండి రిటర్ను. చూసారా ఇక్కడ ఎంత బాగుందో, కొండపై నుంచి వ్యూ ఎంత బాగుందో చూడండి. కిందన అన్నీ కూడా ఎంత అందంగా కనిపిస్తున్నాయో. కృష్ణానది అయితే ఇక్కడి నుంచే మొత్తం ఒకేసారి చూడగలము. మళ్ళీ మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు కనిపిస్తుందో లేదా అని ఇక్కడే అన్నీ చూసేసుకొని ఫొటోస్ కూడా ఇక్కడే కొంచెం తీసేసుకొని రిటర్న్ అయితే బయలుదేరామండి. రిటర్న్ బయలుదేరి స్టేషన్కి వచ్చేటప్పటికి మాకు 8:30, 8:45 అలా అయ్యింది. షిరిడి బయలుదేరేటప్పుడు ట్రైన్లో మా పిల్లలు ఒక కొండ చూసారండి. ఈ కొండ చూసారా, ఒక ఫింగర్ టైప్లో ఉంది. దీనికి ఫింగర్ కొండ అని పేరు కూడా పెట్టారు. అయితే మేము నెక్స్ట్ డే మార్నింగ్ 9:30 కల్లా షిరిడి చేరుకున్నామండి. తర్వాత మాకు షిరిడి స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ ఆటోస్ అవి అవైలబుల్గా ఉన్నాయి. మేమైతే ఒక ఆటో మాట్లాడుకున్నాము. సాయి ఆశ్రమం భక్తి నివాస్లో మాకైతే రూమ్ దొరికిందండి. అక్కడికి ఆటో మాట్లాడుకున్నాము. ఇక్కడ నుంచి మనిషికి 40 రూపీస్ ఛార్జ్ తీసుకున్నారు ఆటోకి అయితేని. అయితే ఈ ఆటోలో వెళ్ళేటప్పుడు మాకు దారిలో జెండాలు పట్టుకొని చాలామంది వెళ్తున్నారు కదా. ఆ రోజంట షిరిడిలో శ్రీరామనవమి వేడుకలు చేస్తున్నారండి. అక్కడ బాబాని పల్లకిలో తీసుకువెళ్తున్నారు కదా. ఇలా బాబాని పల్లకిలో ఊరేగించి ఈవినింగ్ మళ్ళీ షిరిడి సాయిబాబా మందిర్ దగ్గర తీసుకొస్తారండి. అక్కడ బాబా పారాయణం కూడా చదువుతున్నారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్గా సాయి ఆశ్రమం భక్తి నివాస్కి అయితే వచ్చేసామండి. అక్కడ మా వారు వెళ్ళి రూమ్స్కి ఎలాగా అమౌంట్ అది పే చేసి రూమ్స్ కీస్ అవి తీసుకొని వచ్చారు. అయితే మేము రూమ్కి వెళ్తున్నాము. మాకు డీలో ఇచ్చారండి. ఇక్కడ చూస్తున్నారు కదా అపార్ట్మెంటు ABCD అంటూ ఒక్కొక్క అపార్ట్మెంట్కి ఒక్కొక్క నేమ్ పెట్టారనమాట లెటర్స్లో. మాదైతే డీలో వచ్చింది, లాస్ట్లో ఉందన్నమాట. ఇక్కడ ఖాళీ ఫ్రీ టైంలో పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుందండి. కూర్చోడానికి మాట్లాడుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుంది. ఇదిగోండి డీ అయితే వచ్చేసింది. మేము లిఫ్ట్లో అయితే పైకి వెళ్ళిపోయాము. సెకండ్ ఫ్లోర్లో ఉంది. అక్కడ లాస్ట్ రూమ్ మా పిల్లలు ఆడుతున్నారు కదా, ఆ లాస్ట్ రూమ్ మాదే అనమాట. రూమ్ అయితే ఇక్కడ నాన్ AC రూమ్ అండి. ఇది నాన్ AC రూము 250 అండి. AC రూమ్ అయితే 600 అట. మేమైతే నాన్ AC రూమే తీసుకున్నాము. రూమ్ అయితే మంచిగా అనిపించింది. 3 బెడ్లు ఉన్నాయండి. ఈ 3 బెడ్స్ అయితే మాకైతే సరిపోతాయి. చైర్స్ కూడా ఇచ్చారండి, 2 చైర్స్. చాలా బాగుంది రూమ్ అయితేనే. అయితే మేము ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి భోజనానికి వెళ్ళామండి. కిందనే మేము ఎక్కడైతే రూమ్స్ తీసుకున్నామో అక్కడే కిందన ఫుడ్ అవైలబిలిటీ కూడా ఉంది. ఫ్రీ భోజనాలు పెడుతున్నారండి. ఇక్కడ టీ, కాఫీ అవి కూడా మనకి 2 రూపాయలకి 3 రూపాయలకి కూడా దొరుకుతున్నాయి. నేనైతే అక్కడ వీడియో తీయడం కుదరలేదండి, అందుకే దాన్ని పోస్ట్ చేయలేకపోయాను. తర్వాత ఈవినింగ్ మేము దర్శనానికి వెళ్ళాము. రూమ్కి వచ్చిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని దర్శనానికి అయితే 4 కల్లా బయలుదేరామండి. దర్శనం చేసుకొని వచ్చి అక్కడే కొంచెం పిక్స్ అవి తీసుకొని మళ్ళీ రూమ్కి వచ్చేసామండి. షిరిడి నుంచి మేము ఏవే ప్లేసులు విజిట్ చేసామో దానికి ఒక వీడియో చేసి పెడతానండి. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్